ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కాయలపాడు గ్రామ ప్రజలైన మీ అందరికీ శుభాలు, దేవుని యొక్క నామంలో సమాధానాలు ప్రకటిస్తూ ఉన్నామండి. ఈ సాయంకాల సమయంలో ఈ మైక్ యంత్రం ఎంతవరకు వినబడుతుందో వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. ఒకంత శ్రద్ధతో ఈ మాటలు ఆలకించాలని చెప్తున్నానండి. ఎందుకు అనంటే ఈ మాటలు మనుషులు తెలియచేసే మాటలు, ఏదో మనుషులు రాసిన మాటలు, మనుషులు కల్పించిన మాటలు కాదు, కానీ దేవాతి దేవుడే మనతో పలుకుతున్న మాటలన్నమాట. ఒక కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉండేవాడు. ఆయన ఇటలీ యొక్క దేశం యొక్క సైన్యంలో గొప్ప వ్యక్తి, గొప్ప సైన్యాధిపతి. అతను ఏం చేసేవాడనంటే దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ చక్కగా దేవునితో గడుపుతూ, అలాగే తన ధర్మకార్యాలు, గొప్ప కార్యాలు ఇవన్నీ చేస్తా ఉండగా ఒకరోజు రోజులాగానే రోజు అతను ఎలాగైతే ప్రార్థన చేసుకుంటాడో ఇంట్లో, ఆ విధంగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ వ్యక్తికి ఒక దూత కనిపించి ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడనమాట. ఏమనంటే, కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సంధికి చేరాయి, నీ ధర్మకార్యాలు దేవుని సంధికి చేరాయి, నీ మంచితనం అంతా కూడా దేవుని సంధికి చేరింది. అయితే చేరవలసింది ఎవరు అని అంటే నీవు దేవుని సంధికి చేరాలి. అవునండి, ఈ లోకంలో మనం మంచివారిగా ఉంటాం, అందరి చేత మంచి పేరు పొందుకుంటాం, మనకి ఏ లోటు ఉండదు. అయితే అన్నీ కూడా మనం చేస్తున్న మంచి పనులు కానివ్వండి, మనం చేస్తున్న పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా దేవుని సంధికి చేరుతున్నాయి. మన ప్రార్థనలు కూడా దేవుని సంధికి చేరుతున్నాయి. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇవన్నీ కాదు నా సంధికి చేరవలసింది, నీవు నా సంధికి చేరాలి, నీవు నా దగ్గరికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు అలా కోరుకుంటున్నాడు అనంటే, మన పిల్లలు గొప్పవారై ప్రయోజకులై ఎక్కడో ఇతర దేశంలో ఉంటూ మనకి అస్తమాటు, మనకి ఏ లోటు లేకుండా మనకు అన్నీ పోషిస్తూ వాళ్ళు మాత్రం దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్ని పంపించినా ఎన్ని చేసినా మనకి ఏమని ఆశ ఉంటుంది? నా బిడ్డ నా దగ్గర ఉంటే బాగుండు, నా బిడ్డ నాతో ఉంటే బాగుండు, నా పక్క నుండి నాకు అన్నీ చేస్తే బాగుండు అని ఆశ మనకు ఉంటుంది కదా. అలాగే దేవుడు కూడా ఆశపడుతున్నాడండి. ఎందుకు దేవునికి మనం దూరంగా ఉన్నామనంటే, దేవుడు పరిశుద్ధుడు, మనందరము పాపులము, అన్యాయం చేత, పాపము చేత, అపరాధం చేత మనందరం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. పాపికి పరిశుద్ధునికి జత ఉండదు కదండి. అందుకే పరిశుద్ధుడైన దేవుడికి మనం దూరం అయిపోయాం. కాబట్టి దూరం అయిపోయిన మనల్ని దూరంగానే ఉంచాలని దేవుడు అనుకోలేదు. ఆ వ్యక్తితో దూత చేత పంపించి ఏమని చెప్పించాడనంటే, యొప్పే అనే ప్రాంతంలో నా సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడిని మీరు పిలిపించుకుని ఆ సేవకుని మాట వినండి, ఆ సేవకుడు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటన చేస్తాడు అని ఆ దేవదూత చెప్పి వెళ్ళిపోయిందండి. ఆ దేవదూత మాటను వెంటనే అంగీకరించిన ఆ కొర్నేలి అనే అధిపతి ఏం చేశాడనంటే, చక్కగా ఆ యొప్పే అనే ప్రాంతానికి ఆ యొక్క దూతల్ని పంపించి, తన సేవకుల్ని పంపించి ఆ యొక్క దేవుని సేవకుని పిలిపించుకున్నప్పుడు ఆ దేవుని సేవకుడు చెప్పాడు కదా, ఏమనంటే, అవును ఇవన్నీ కూడా దేవుని సంధికి చేరాయి, కానీ నీవు దేవుని సంధికి చేరాలి. అలా చేరాలనంటే ఆ దేవాతి దేవుడే, మనం పాపంలోనూ అపరాధంలోనూ చచ్చిపోయి దేవునికి దూరంగా ఉన్నాం కనుక అలాగే దూరం పెట్టుకోవాలని దేవుడు ఇష్టపడలేదు. పరిశుద్ధులుగా మనల్ని మార్చాలని, ఆ పాపం నుండి విడిపించాలని ఆ దేవాతి దేవుడే మనందరి కొరకు మనిషిగా పుట్టి మనందరి పాపాలకు పరిహారం చేశాడండి. ఆ పరిహారాన్ని అంతటినీ మనం ఒప్పుకుంటే సరిపోతుంది. అవును, ఎవరు ఆ పరిహారం చేసిందనంటే యేసుక్రీస్తు ప్రభువారండి. మనం యేసుక్రీస్తు ప్రభువారిని కడజాతి దేవునిగాను, మాకు సంబంధించిన దేవుడు కాదు అని చాలా సందర్భాల్లో పక్కన పెడతాం, కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన మార్గమై ఉన్నారు. మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎంత మంచి సాక్ష్యం పొందిన జీవితాన్ని కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మనం దేవుని యొద్దకు చేరలేము. యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మన పుణ్యకార్యాలు ఇవన్నీ దేవుని దగ్గరికి చేరినా మనం చేరలేము. మనం చేరకపోతే కనుక మన గమ్యం ఏంటంటే నిత్య నరకం అన్నమాట. మనం ఈ లోకంలో ఎంత మంచివారిగా బ్రతికినా యేసుక్రీస్తు వారిని కనుక పక్కన పెడితే మనం నరకం పాలైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మాటలు దేవుడు ప్రేమించి మీ అందరికీ తెలియజేస్తున్నాడండి. ఒకానొక సందర్భంలో
కాలంలో మాకు ఈ విషయాలు ఏవి తెలియవు, అయినా సరే దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇలాగా తన బిడ్డలైన వారి ద్వారా మాకు ఈ మాటలు తెలియజేయించాడు. మేము నమ్మి విశ్వసించి రక్షించబడ్డాం. దేవుడిచ్చే ఆ రక్షణను మేము పొందుకుని నరకం నుండి తప్పించబడ్డామని ధైర్యంగా ఉన్నాం. అలాంటి ధైర్యము, అలాంటి సంతోషము మీ అందరికీ కలగాలని అంటే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో ఆయనే రక్షకుడిని ఒప్పుకోండి. దేవుడు మీ అందరికీ రక్షణ అనుగ్రహిస్తాడు. అంతేకాదు ఈ లోకంలో ఉన్న దుఃఖము, వేదన, బాధ, ఈ లోక ఇబ్బందులు అన్నిటిలో నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, మోహోన్నతుడా, మహాగణుడా, మహారాజు అయిన దేవా, మీకు వేలాది కృతజ్ఞత, కోట్లాది స్తుతులు, స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో ప్రభా, ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను ప్రభా మీరెంతో ప్రేమించి ఉన్నారు తండ్రి. మీకు వేలాది స్తోత్రములు, స్తోత్రం నాయన. ఏ ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టము కాదు నాయన. నిజం ప్రభా, ఇదిగో తండ్రి కొన్నేళ్ళు నాయన ఎంతో భక్తి ప్రభా, అన్నిటిలో కూడా ఎంతో శ్రద్ధాభక్తి కలిగి ఉన్నాడు తండ్రి. అయ్యా ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ నిజ దేవుని ఎరగకున్నాడు ప్రభా. అయ్యా అలా నశించిపోవటం నీకు ఇష్టము కాక నువ్వు నాయన దూతను పంపించావు నాయన. ఇదిగో ప్రభా, అనేక దూతలుగా నాయన అయ్యా అనేకమైన ప్రాంతాల నుంచి నీ గ్రామానికి రప్పించో తండ్రి. నీకు స్తోత్రం నాయన. మేమందరము కూడా ఇదిగో తండ్రి నీ నామాన్ని ప్రకటించుటకు నాయన మేము పొందిన ఈ మహా గొప్ప భాగ్యమైన రక్షణ ప్రభు అనేక మంది నాయన పొందాలనేది ఆశ తండ్రి. నీ స్తోత్రాలు దేవా, నీ స్తోత్రం నాయన. నీ వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నట్లు నాయన అయ్యా మాకు ఇచ్చిన నిత్య రక్షణ నాయన, ఆ నిత్య రాజ్యం ప్రభా ఈ ప్రజలందరికీ పొందాలని తండ్రి. ఇదిగో నాయన ఈ సాయంకాలం అందు నువ్వు మాట్లాడావు, కొన్నేళ్ళు పెట్టావు తండ్రి. ఈ మాటలు ఎవరు హృదయంలో, ఎవరు తలంపులో, ఎవరు ఆలోచనలో ప్రభా అయ్యా నా తండ్రి వెళ్ళి ఉన్నాయో నీకు తెలుసును నాయన. ఎవరి కొరకు ఈ మాటలు ఎత్తి ఉన్నావో నీకు తెలుసును తండ్రి. సర్వము ఎరుగున్న దేవుడు, హృదయ అంతరంగంలో ఎరుగున్న దేవుడు ప్రభా, హృదయంలో ఉన్న సత్యాన్ని కోరుకునే దేవుడు తండ్రి. నీ స్తోత్రాలు నాయన. పేదరికి ముందుగానే దర్శనము చూపించవు నాయన. అయ్యా ఇదిగో తండ్రి పేతురు అయితే అంటున్నాడు కదా ప్రభా, అయ్యా నా తండ్రి నేను ఇవన్నీ కూడా నేను భుజించను అన్నప్పుడు ప్రభా అయ్యా అపవిత్రమైన నా తండ్రి నాయన చంపుకుని తినమన్నాం. మా హృదయాలు కూడా అనేకమైన అపవిత్రములతో నిండి ఉండగా ప్రభా అయ్యా క్రీస్తు యేసుగా ఈ లోకానికి నీవు వచ్చి ప్రభా శాపము నుండి, పాపము నుండి, దోషము నుండి, శిక్ష నుండి ప్రభా అపరాధము నుండి నాయన నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించవు తండ్రి. అలాగే నాయన ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని రక్షించండి ప్రభా. గ్రామ నాయన నా తండ్రి సంఘమును ప్రభా ఇదిగో దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎత్తబడిన ఇత్తనములు ఫలింపదయచ్చండి ప్రభా నాయన. ఇదిగో నాయన ఎంత మాత్రం ఎవరు నశించిపోవటం నీకు ఇష్టము కాదు తండ్రి. ఎవరు హృదయం దగ్గర నీవు తలుపు తొడుతున్నావో వారు నాయన విని గ్రహించి నాయన నిన్ను చేర్చుకున్నట్లు నీ కృపను అనుగ్రహించమని నాయన. ఇప్పుడు వరకు నాయన ఎత్తబడిన ఎత్తును ఫలించు నాయన. చిన్న పాత్రను కూడా నీ పాత్రని చేర్చుకోమని త్వరగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి.